కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో రాహుతో కలుస్తున్నారు. ద్వితీయంలో కుజుడు, శని, రవి కలుస్తున్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని కూడా వీరికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం. అదేవిధంగా గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక వ్యవహార శైలి ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. అవి ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. థైరాయిడ్, స్కిన్ ఎలర్జీ, ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం చేజారిపోయిందని అనుకుంటారు, కానీ దానికంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. నీట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఎంసెట్, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. అంత అనుకూలంగా బలంగా లేదు. జన్మరాశిలో రాహు ఉన్నారు. మనసు పరివిధులుగా ఉంటుంది. అలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తా ఉంది, లేదంటే ఆ ఎగ్జామ్ రాద్దాం, లేదా ఈ ఎగ్జామ్ రాద్దాం, లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్దామా, ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది కాదు, ఏం చేద్దామో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ మటుకి మీకు 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఒకటి ఏదైతే వెళ్తామో అది వెళ్ళండి. అంతేగాని మనం అన్నిట్లోనూ మనం రాసేయగలం, అన్నిట్లో చేయగలం అనే ఆలోచన మటుకు వెళ్ళకండి. మనసాక్షిగా మనకు ఏదైతే మీకు కోరుకుంటున్నారో, ఏది చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సర్జరీ కూడా ఏ అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక గృహం కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. సాధ్యమందు సేవింగ్స్కి వెళ్ళండి. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా వరకు కలుసుబడతనంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జన్మరాశిలో రాహు ఉన్నారు కాబట్టి, రాహు అంత బలంగా లేదు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు దారిలో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఫలిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.